ఎడారిలో సెలయర్లు అక్టోబర్ 14వ తారీఖు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులనియు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. ఇదే దేవుని పద్ధతి. రాత్రి గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరి తీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురున్న గదికి వచ్చాడు. మొర్దెకై కోసం నిర్మించిన ఉరి స్తంభం సిద్ధమైన తరువాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టకపోవడమే యూదులకు మేలుగా పరిణమించింది. హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరికి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు. కానీ తాను చేసిన నిబంధన ఆయన మరిచిపోడు. తన అమూల్యమైన మాటను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు. దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకు ఒక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ, తరువాత ఒక కళ, ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకం ఉంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. తన వారిని 1000 రకాలైన బందీకానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర 1000 రకాలైన తాళపు చెవులు ఉన్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనా సిద్ధం కావడమే. ఆయన చేయవలసిన పనిని ఆయనకు వదిలివేయడమే. కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట. ఆ అద్భుత కార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట. ప్రియ స్నేహితుడా, ప్రభు పేతురుకు, పౌలు శీలులకు సహాయం చేసినట్లుగా నీకు కూడా సహాయం చేయాలని కోరుతున్నారు. దేవుని పద్ధతి ఇదే. గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరి తీసే సమయం దగ్గర పడుతున్నప్పుడు గదిలోనికి వస్తాడు. ఉరికంబం సిద్ధమైన తర్వాత రాజుకు నిద్ర పట్టకుండా చేస్తాడు. ఆయన పద్ధతులను ఆయన వినియోగించి నీకు 1000 రకాల సమస్యలు వచ్చినా ఆ 1000 రకాల సమస్యల నుండి విడిపించడానికి 1000 తాళపు చెవులు ప్రభు దగ్గరున్నాయి. నీ కొరకు వాటిని ఆయన వినియోగిస్తాడు. నీ కష్టకాలంలో విడుదల కొరకు ప్రభువు మీద ఆనుకుని ఆయననే స్తుతించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.